పాస్టర్ ప్రవీణ్ మృతిపై క్రైస్తవ సమాజానికి ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని జిల్లా క్రిస్టియన్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తుంది. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని జిల్లా కమిటీలు, పాస్టర్లు ఇక ఫెలోషిప్లన్నీ సంయుక్తంగా జిల్లా క్రిస్టియన్ ఫెడరేషన్ గా ఏర్పడి పాస్టర్ ప్రవీణ్ పగడాల సంస్మరణార్థం స్థానిక సిమ్స్ బాప్టిస్ట్ చర్చిలో ఆదరణ స్తుతి కూడిక కార్యక్రమం నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో చర్చి కార్యదర్శి ఆర్ఎస్ జాన్ మాట్లాడుతూ ప్రవీణ్ మృతి క్రైస్తవులకు తీరని లోటన్నారు. ఈ కార్యక్రమంలో ఆదాడ మోహన్, పాస్టర్ జాన్ మోజెస్, పాండ్రాంకి వెంకటరమణ, ఇక తలాడి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో ప్రత్యేకంగా సౌత్ ఇండియా మీద ఒక భారీ కుట్ర జరుగుతుంది. సౌత్ ఇండియన్స్ ముందుకు వెళ్ళకూడదు. దక్షిణ భారతదేశం అన్నదే భారతదేశానికి ద్రవిడ కల్చరే మూలం. ఆర్యన్ కల్చర్ అంతా మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చింది, మధ్యధరా సముద్రం నుంచి. వాళ్ళందరూ వచ్చి సౌత్ ఇండియాలో ఉన్న కల్చర్ని విధ్వంసం చేయాలని భారతదేశంలో పెద్ద ఒక భాగమే ఈ క్రైస్తవుల మీద లేకపోతే మైనారిటీల మీద జరుగుతున్న దాడి. దీని విషయంలో మేము చాలా ఆలోచన చేసి సౌత్ ఇండియాలో ఉన్న అందరు ముఖ్యమంత్రులకి, అందరు గవర్నర్లకి, అన్ని పార్టీలకు కూడా ఒక ప్రత్యేకమైన వివరాలను సమర్పిస్తాం. ఏడు జరుగుతుంది, మీరు బడ్జెట్ తీసుకోండి. ఎక్కువ రాబడి సౌత్ ఇండియా నుంచి ఉంటే ఎక్కువ వ్యయం నార్త్ ఇండియా మీద జరుగుతుంది. మీరు రైల్వే బడ్జెట్ తీసుకోండి, ఎక్కువ రాబడి సౌత్ ఇండియాలో ఉంటే ఎక్కువ వ్యయం నార్త్ ఇండియా మీద చేస్తారు. ఏటి తాలూకా వివక్ష ఏటి జరుగుతుంది భారతదేశంలో? ఎందుకు సౌత్ ఇండియా వాళ్ళని, నార్త్ ఇండియా వాళ్ళని సపరేట్గా చూస్తున్నారు అనేది ఈరోజు అందరూ ఆలోచించవలసిన విషయం. ప్రవీణ్ పగడాల్ గారు ఒక క్రైస్తవ నాయకుడిగా క్రైస్తవులకే 10% మంది కంటే ఎక్కువ మందికి అతను చనిపోక ముందు ఎవరికి తెలియదు. కానీ ఈరోజు క్రైస్తవులే కాదు, ప్రపంచం అంతా వినబడే మాట ప్రవీణ్ పగడాల్. యేసు ప్రభు పుట్టినప్పుడు 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరినీ చంపిమని అప్పుడున్న రాజు ఆర్డర్ ఇస్తే హేరోదు రాజు ఆర్డర్ ఇస్తే 2 సంవత్సరాల పిల్లలు చనిపోయారు, యేసు ప్రభు చనిపోలేదు. మరో పురుగులు పడి చచ్చిపోయారు.